ఇట్లా ఉన్నాయి కదా ఎక్కువ శక్తిలో పోండి వినోదంగా మీకోసం చెప్తున్నాం మేము మీకోసం రోడ్డు మీద థ్యాంక్ యూ. మెల్లగా చెప్పే అన్న ఇంత హార్ష్గా చెప్తే ఎట్లనే పోలీస్ అన్నలు చుట్టున్నారు కాబట్టి ఇది అవేర్నెస్ అనుకుంటారు గాని ఎవ్వరు లేనప్పుడు ఇంత గట్టిగా చెప్తే కోపపడుతున్నవని మిస్ఫైర్ అవుతారు చూసుకోమల్లా. ఇగో ఈడ ఇంత పద్ధతిగా పద్ధతులు నేర్పుతున్నోళ్ళు ఎవలంటే పట్నం దిక్కు పోలీస్ స్టేషన్లల్లా రౌడీ షీటు హిస్టరీ షీట్ ఉన్నోళ్ళు ఊకూకే కొట్లాటలు ఉత్తుత్తగానే పరిశాన్ చేసినోళ్ళ మీద రౌడీ షీట్లు తెరిచి కంట్రోల్లో పెడుతున్నారు పోలీసోళ్ళు. ఇక దాంట్లో జైళ్లు తిరిగొచ్చినాక కొందరు మంచిగా మారినోళ్ళు కూడా ఉంటారు కదా, అసొంటోళ్ళంతా మల్లాటి దిక్కు పోకుండా నేరాలకు ఘోరాలకు దూరంగుండే తీరు కొత్త కార్యానికి పట్నం పోలీసులు రిబ్బన్ గుంజిండ్రన్నట్టు. ఇక కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలున్న 20 మంది రౌడీ అన్నలను పట్టుకొనొచ్చి సమాజ సేవల దింపిండ్రు అక్కడి పోలీసోళ్ళు. ఈసీఐఎల్ దిక్కు చౌరాస్తాల కాడ నిలబెట్టి హెల్మెట్లు లేకుండా బండ్ల మీద తిరిగేటోళ్లకు సీటు బెల్ట్ పెట్టుకోకుండా కాళ్లు నడిపేటోళ్లకు ఈ అన్నలు సుద్దులు చెప్తున్నారు. సిగ్నల్ల కాడ నిలబడి ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. మరిడా డ్యూటీ చేసుడు ఎట్లా అనిపిస్తున్నదే సుందరన్నా నీకు? పోలీస్ స్టేషన్లో నా మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది సార్ 2017లో. నేను ఇప్పుడు ఎటువంటి దాంట్లో పాల్గొంటలేను సార్. అఫెన్సెస్లో యాజ్ ఏ సోషల్ కాజ్ కింద ట్రాఫిక్ అవేర్నెస్లో పాల్గొంటున్నాను సార్. చాలా సంతోషంగా. ఏం నాదాన్ లేదట, సంతోషంగా ఉందట, అన్ని దందాలు బంద్ చేసిండట, నిమ్మలంగా బతుకుతున్నాడట. ఈయన్నే కాదుల్లో పట్నమంతా గిట్లనే సమాజ సేవలో మునిగిదేలుతున్నారు. ఏ మాటకు ఆ మాటనే గాని మంచిగుంది కదా నుల్లా పోలీస్ పెద్దసార్ల ఉపాయం.